హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసాము. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఈరోజు ఉదయాన్నే లేచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు వేస్తున్నాను అనమాట. అసలు బయట క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. మంచి అయితే విపరీతంగా కురుస్తుంది అనమాట. అసలు ఉదయాన్నే లేచి పని చేయాలని కూడా అనిపించట్లే, కానీ నెమ్మదిగా చేయాలి. నైట్ పడుకున్నప్పుడే పెసలు బియ్యం కలిపి నానబెట్టేసాను. ఇలాగా ఒక 2 గ్లాసుల పెసలకి 1 గ్లాసు బియ్యం వేసి నానబెట్టుకుంటే పెసరట్లు బాగా వస్తాయన్నమాట. లేవంటే కొంచెం మధ్యలో ఉడకలేనట్టు రొట్టెలా అయిపోద్దనమాట. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల కొంచెం బాగా వస్తుంది. సో నేను ఎప్పుడు పెసరట్లు వేసుకుని ఇలానే వేసుకుంటానమాట. అలానే మిక్సీలోని చిన్న అల్లం ముక్క, కొన్ని మిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఆ పప్పులో. ఎందుకంటే పెసరట్లోని అల్లం ఇంకా మిరపకాయలు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకనేసి ఇగోండి, ఇంకా మార్నింగ్ లేచి ఇదనమాట పని. ఉదయాన్న లేవబుద్ధి అవ్వట్లేదు, లేచిన పని చేయబుద్ధి అవ్వట్లేదు. మాకైతే చాలా అంటే చాలా మంచు పడుతుంది. నార్మల్గా ఎక్కువ మంచు పడే ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారేమో, మనం చలికాలం మంచులో తట్టుకోలేకపోతున్నాం కదా. నాకైతే అలానే అనిపిస్తుంది అనమాట. ఏ కాలం వచ్చినా ఆ కాలంకి ఏదో ఒకటి ఇబ్బంది పడతాం కదా. ఎండ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎండ ఎండ అంటాం కదా. చలి ఎక్కువైతే చలి చలి అని. అయినా సరే ఈ చలికాలంలో వర్షాలు కూడా బాగా పడ్డాయి కదా, దానివల్లనేమో కానీ 9-10 గంటల వరకు అలా తెల్లగా మంచు పడుతుందనమాట. చల్ల గాలి కూడా ఫుల్గా వేస్తుంది. ఈ 1 వీక్ నుంచి అయితే ఇంకా ఎక్కువ ఉందనమాట. సంక్రాంతి ముందు ఎక్కువ చలి ఉంటుంది కదా, అందుకనేసి. ఇదిగోండి, పెసరట్టు అయితే పెసర రుబ్బు అయితే బాగా తయారు చేసి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు ఇంకా ఉప్పు కూడా వేసాను. పసుపు వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా వస్తుందంట. అలానే పసుపు మంచిది కదా ఒంటికి కూడా, సో అందుకనే వేసాను. అలానే కొంచెం జీలకర్ర కూడా వేసాను, పెసరపప్పు కదా వేగంగా డైజెషన్ అయిపోవాలనేసి. కానీ ఇది కొంచెం ఒక 1 అవర్ ముందు ఈ పిండి తయారు చేసి పెట్టుకున్న తర్వాత దోశలు వేసుకున్నాం అనుకోండి, దోశలు బాగా వస్తాయి అన్నమాట. మనం అప్పుడప్పుడే తయారు చేసి అప్పటికప్పుడే వేసామనుకోండి, కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అదే కానీ ఒక 1 అవర్ పిండి తయారు చేసుకుని పక్కన పెట్టేసాం అనుకోండి, పెసరట్టు సాఫ్ట్గా వస్తుంది, బాగా ఫ్రై అవుతుంది అనిపిస్తుంది నాకు. ఇంక ఈరోజు అయితే మాకు 1 అవర్ ఉంచేంత టైం అయితే లేదనమాట. అందుకనిసే పిండి తయారు చేసిన వెంటనే దోశలు వేసేస్తున్నాను. ఉదయాన్నే కొంచెం వేగంగా లేచినా కూడా ఈ చలికి పని చేతిలో పడట్లేదు. దానితో టైం కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందనమాట. టైం ఎలా అవుతుందో కూడా తెలియట్లేదు అసలు. రోజంతా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే, ఎక్కడ గ్యాప్ లేనట్టు. అలాగని రోజు వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. అంటే ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, అది ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లోనే కొంచెం బాగా క్లిక్ అవుతుందనమాట. అంటే ఆన్లైన్లో కూడా ఓకే, కానీ ఆఫ్లైన్లో ఎక్కువ అనమాట. నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పల్లి చట్నీ ఇంకా పెసరట్లు వేస్తారనమాట. ఇంకా ఒకసారి తలుపులు కూడా తీయలేదు ఉదయాన్నే. ఒకసారి బయటకు వచ్చి చూసి చూడండి ఎలా ఉందో మంచు. ఒకవైపు సన్ వచ్చేస్తుంది, ఇంకొక వైపు మంచు వస్తుంది కదా, ఇలా ఉందన్నమాట. దానికి తోడు చల్ల గాలి. అసలు డోర్ తీసామంటే మా ఇంటి ఎదురుగా పార్క్ కదా, ఓపెన్ ప్లేస్ ఉండడం ఏంటో కానీ మామూలుగా వేయట్లేదు గాలి. చలి అయితే బీభత్సంగా వేస్తుంది. అందుకే భయపడిపోయి తలుపులు వేసుకొని లోపల ఉంటున్నాం. ఇంకా పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించి వచ్చేసిన తర్వాత కొంచెం ఇల్లంతా క్లీన్ చేసేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి అయితే ఈరోజు పకోడీ చేస్తున్నాను అనమాట. పకోడీ ఎందుకు చేస్తున్నానంటే ఆనియన్ పకోడీ. ఎందుకంటే మా షమ్మీ వాళ్ళ క్లాస్ టీచర్ బర్త్డే అంట. వీళ్ళందరూ ఇలా స్నాక్స్ ఏవో ఒకటి తీసుకెళ్ళి ఈవినింగ్ పార్టీ చేస్తారంట. అంటే బర్త్డే పార్టీ లాగా. ఒకళ్ళు పకోడీ, ఒకళ్ళు సమోసా, ఇంకొకరు కూల్ డ్రింక్, మరొకరు కేక్, అలా ఐస్ క్రీమ్స్, అలా ఒక్కొక్కటి అనుకొని తీసుకొని వెళ్తున్నారంట. అయితే మా షంత అన్నిట్లో ముందు ఉంటుంది కదా, మేమే సపరేట్గా పకోడీ చేసి తెస్తామని చెప్పేసిందంట. మా మమ్మీ చేసేయగలదు అన్నీ వచ్చని. ఇంకా మా ఇంట్లో అంతే, ఏదైనా ఉన్నారని నా మీద రుద్దేస్తారు నెమ్మదిగా. ఇప్పుడు ఫోన్ చేసి, నిన్న నైట్ కూడా చెప్పలేదు, ఇప్పుడు ఫోన్ చేసి మమ్మీ చెప్పడం మర్చిపోయాను ఈరోజు ఇలా ఉంది అని చెప్తుంది. ఇంకేం చేయాలో తెలియక ఇంకా చక్కగా ఆనియన్ పకోడీ అయితే ఈజీగా అయిపోద్ది కదా, అలానే లంచ్లోకి పప్పు వండేసి పకోడీ నంచుకోమంటే అయిపోద్ది అనేసి ఇంకా ఆనియన్ పకోడీ తయారు చేద్దామని ఆనియన్స్ నీట్గా కట్ చేసేసి కొంచెం ఇలా చేసేసుకుంటున్నాను. పకోడీలో మనం కొంచెం జీలకర్ర, ధనియాలు, శనగపిండి, కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసాం. ధనియాలు వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. అలానే ధనియాలు ఒంటికి మంచిదే కదా. అలానే ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ వేయలేదు, నాకు పకోడీలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్లేవర్ నచ్చదు. సో అందుకనేసి ఇవన్నీ పప్పు అయితే ఒకవైపు ఏగుతుంది, రైస్ కుక్కర్ మీద ఉడుకుతుంది. పప్పు కూడా ఉడుకుతుంది, రైస్ కుక్కర్లో రైస్ కూడా ఉడుకుతుంది. ఒకవైపు అయితే ఇలాగా
పకోడీ చేసేస్తున్నాను. ఇంకా నాకు డే టైంలో వాయిస్ చెప్పుకోవడానికి అవ్వట్లేదు. ఎవరో ఒకరు వస్తున్నారు, మాట్లాడడం అవుతుంది, ఫోన్ కాల్స్ గట్టా వస్తున్నాయి అని నైట్ టైము పిల్లలు అందరూ పడుకుంటూ నాకు ఒక రూమ్లోకి వెళ్ళి చేస్తున్నానమాట. పక్క నుంచి మా పిల్లలు చూడండి ఎలా టోకర్లు తీసుకొని పడుకుంటున్నారో. పాపం చాలా అలసిపోతారనమాట ఉదయాన్నే 8:30కి ఇంట్లో నుంచి వెళ్తే మళ్ళీ 8 వరకు వాళ్ళు పడుకోవడానికి అంత రిలాక్స్ అవ్వరనమాట. ఉదయాన్నే 8:30కి స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ మా చిన్న పాప 4కి వచ్చి వెంటనే ఫ్రెష్ అయ్యి సంగీతం క్లాస్కి వెళ్ళిపోద్ది. 5 to 6:30 వరకు చిన్న పాపకి సంగీతం క్లాస్ ఉంటుందన్నమాట. అందులో ఉంటుంది ఇంకా. ఇంతలోపు మా పెద్ద పాప ఏమో 5:45కి స్కూల్ వదిలితే ఇంటికి వచ్చేసరికి 6 అవుతుందన్నమాట. వచ్చి డిన్నర్ చేసేది 6:30కే. డిన్నర్ చేసి 6:30 కల్లా మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోయి నైట్ 8:30కి ఇంటికి వస్తుందన్నమాట. వీళ్ళు పెద్ద అయినాక ఏం సాధిస్తారో తెలియదు కానీ చిన్నప్పుడైతే చాలా కష్టపడుతున్నారు. ఇంక వీళ్ళందరినీ దింపడం, తేవడం ఇవన్నీ పనులు నావే ఉద్యోగం అంతా. మళ్ళీ వాటితో పాటు యూట్యూబ్ ఇవన్నీ పెట్టుకున్నాను కదా, కొంచెం అందుకే డే టైంలో టైం కుదరట్లేదు అనమాట. మళ్ళీ ట్యూషన్ నుంచి 8:30కి వచ్చి కాసేపు పాలు ఫ్రూట్స్ ఏవైనా తినేసి తాగేసి మళ్ళీ పడుకుని పోతారనమాట. అందుకని బాగా టోకులు తీస్తున్నారు. మొత్తానికి మీతో మాట్లాడుకుంటూ నెమ్మదిగా పకోడీలు అయితే చేయడం చూపించేస్తున్నాను. చూడండి, పకోడీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందంట. స్కూల్లో అందరూ బాగుందన్నారంట టీచర్స్ చెప్తుంది ఇంటికి రాగానే. ఇంక ఈరోజే చేసి ఇచ్చానమాట. ఇదిగోండి, ఇందులో కొంచెం ఆయిల్ తీసేసి మళ్ళీ ఇందులో ఈ కళాయిలోనే పోపు వేసేస్తే అయిపోద్ది కదా. అందుకనే ఇప్పుడు మనం పకోడీ చేసిన ఆయిల్ అంతా గరిటెతో తీసి పక్కన పెట్టేస్తున్నాను. నేను వంట ఎప్పుడు చేసిన అంతే కొంచెం సింపుల్గా చేసేస్తాను అనమాట. అన్ని గిన్నెలు అన్ని సామాన్లు చేయను, కొంచెం సింపుల్గా చేసేసుకుంటాను అనమాట. ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి పోపు వేసేస్తున్నాను. అలానే మనకి శారీస్ పెట్టేటప్పుడు ఆర్డర్ పెట్టుకున్నారు కదా కొంతమంది ఆన్లైన్లో, అవన్నీ ఈరోజు కొరియర్ చేయాలన్నమాట. పండగకల్లా వాళ్ళకి కావాలంట. కొంతమంది బ్లౌజెస్ కూడా కుట్టించుకుంటారు కదా, సో అందుకనే మాకు వెడ్నెస్డే థర్స్డే కల్లా కావాలి అన్నారు. వాళ్ళకి ఈరోజు నేను కొరియర్ చేయాలన్నమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పట్టుకుని అలా వెళ్ళి దారిలో కొరియర్ చేసేద్దాం అనుకుంటున్నాను. కొరియర్ కవర్స్ ఉంటాయి కదా, అవి ఆన్లైన్లో బుక్ చేసి 4 days 5 days అయ్యింది కానీ రావట్లేదు. ఏమైందో ఏమో కానీ బయట ఎక్కడైనా షాపుల్లో తీసుకుందామని చూశాను కానీ ఎక్కడా లేవని అంటున్నారు. ఇప్పుడు శారీస్ అన్నీ ఎలా ప్యాక్ చేయాలో ఏమో తెలియట్లేదు. అంటే ఒక్కొక్కరు 4-5 అలా ఆర్డర్ పెట్టుకున్నారనమాట. 3-4-5 అలాగా. ఇంకా నెమ్మదిగా అయితే ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ అయితే పప్పు తాలింపు పెట్టేసి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నాను. అంటే ఈరోజు వచ్చేస్తాయి. ఈరోజు మార్నింగ్ 11 కల్లా వచ్చేస్తాయి అన్నాడు. ఇప్పటికే 3 days 4 days అయిపోయిందనమాట. ఇంతకుముందు నాకు ఆర్డర్స్ వచ్చేవి కానీ ఒక్కొక్కటే వచ్చేవన్నమాట, డ్రెస్సులు కదా. అది పండగ సీజన్ కూడా కాదు కాబట్టి నేను నార్మల్గా ఇంట్లోని శారీ కవర్స్ గట్రా ఉంటాయి కదా, వాటితోనే ప్యాక్ చేసి పెట్టేదాన్ని అనమాట. ఇబ్బంది లేకుండా అయిపోయింది. ఇప్పుడు 4-5 కదా, ప్యాకింగ్ కరెక్ట్గా లేకపోతే చిరిగిపోయి అనుకోండి, శారీస్ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. చూస్తున్నాను అదే. గొండి రైస్ పప్పు కలిపేసాను కొంచెం నెయ్యి వేసి. ఒక బాక్స్లోకి ఇలాగ పప్పు అన్నం పెట్టేస్తున్నాను. మరొక బాక్స్లోకి అయితే మనం తయారు చేసిన పకోడీ ఉంది కదా, అది వేసేస్తున్నాను. ఇంకా పప్పు అన్నంతో పకోడీ నంచుకొని తినేయడమే. కర్రీ ఏం వండలేదనమాట. నార్మల్గా ఈరోజు ఎగ్ రైస్ చేయమని చెప్పారు, కానీ పకోడీ ఎగ్ రైసు ఇన్ని చేయాలంటే కుదరదనమాట. టైం లేదు అసలు. చెప్తున్నాను కదా, ఉదయాన్నే నాకు అసలు టైం సరిపోవట్లేదు. రోజులు 24 గంటలు సరిపోవట్లేదు అనమాట. అంత హడావిడిగా అవుతుంది. ఇంకా 2 days నుంచి వీడియోస్ కూడా సమయంగా పెట్టలేదు. ఇప్పటికే మన యూట్యూబ్ ఛానల్ అంతంత మాత్రంగా ఉందని ఇంకా నైట్ టైం చేసేద్దామని ఇంక ఈ పని పట్టుకున్నాను. ఇంకా ఉదయాన్నే ఇది పోస్ట్ చేయాలన్నమాట. అలానే చూడండి, ఒక బాక్స్ నిండా వాళ్ళ టీచర్ది పార్టీ ఉంది కదా, బర్త్డే, దానికని పెట్టాను. ఇంకొక బాక్స్లో అయితే వాళ్ళు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తారనమాట. ఇది మా పెద్ద పాప లంచ్ బ్యాగు. స్నాక్స్ కూడా ఈవినింగ్ ఏం పెట్టలేదు. ఈవినింగ్ కేక్ కటింగ్ అంతా అయినప్పుడు వాళ్ళే స్నాక్స్ ఇస్తారు కదా, మనం పకోడీ తీసుకొచ్చినట్టు వేరే వాళ్ళు వేరే తెస్తారు కదా, అప్పుడు ఇచ్చేయచ్చు అన్నట్టు. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వాలి. అయితే మేము ముందు రోజు నైటు ప్యాకింగ్ చేసామన్నమాట. ఇంట్లో ఉన్న కవర్లన్నీ ఎతికిస్తాం దేంట్లోని సెట్ చేసి ప్యాక్ చేద్దామని, కానీ ఏవీ సెట్ అవ్వలే. ఈ లోపైతే మా షమ్మీ షహా ఒక ఐడియా ఆలోచించారనమాట. మనకి ఫస్ట్ యూట్యూబ్లో వీడియో పెట్టగానే ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ పంపిద్దామమ్మా మన తరపు నుంచి అనేసి. అయితే మనకి ఎప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినా కూడా ఫస్ట్ వెంటనే రియాక్ట్ అయ్యి మన దానికి మెసేజ్ చేయడమైనా కామెంట్ చేయడమైనా చేసేది స్వర్ణలత గారు అనమాట. అయితే ఏం పెడదామని అప్పటికప్పుడు ఆలోచించాం కదా. వీళ్ళు మొన్న ఎగ్జిబిషన్లోకి వెళ్ళేటప్పుడు క్లిప్స్ ఇంకా చిన్నవి ఇలాంటి పౌచులు లాంటివి తెచ్చుకున్నారనమాట, నచ్చాయని. అయితే వీటిలో ఏదో ఒకటి పెడదామని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు, అది పెడదామా ఇది పెడదామని. మొత్తానికి ఫైనల్గా ఈ చిన్న పర్స్ పెడదామని ఫిక్స్ అయ్యారనమాట.
ఇంకా ఏ పని చేసినా ఇద్దరు హడావిడి ఎక్కువ ఫస్ట్ చేసేస్తారనమాట. చూడండి, అది పెడదామంటే ఇది పెడదాం, ఇది పెడదాం అది పెడదాం అని ఇద్దరు కొట్టేసుకుంటున్నారు. ఫైనల్గా నన్ను అడిగారనమాట, ఏది పెడితే బాగుంటుంది మమ్మీ అనేసి. అయితే ఈ పర్స్ పెట్టండి అమ్మ, కొంచెం బాగుంది కదా అని చెప్తే ఇంకా చూడండి గిఫ్ట్ కవర్ తెచ్చారు. మనకి న్యూ ఇయర్ రోజు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారనమాట. అవి కూడా వీడియో తీశాను, కానీ పెట్టడం అయితే అవ్వట్లేదు అనమాట. ఆ గిఫ్ట్ ఇచ్చిన కవర్స్ ఉంటాయి కదా, అవి దాసి వాటిలోంచి తీసి ఇలా ప్యాకింగ్లు చేస్తున్నారు. పాపం ఈ గిఫ్ట్ ప్యాకింగ్ చేయడానికి చాలా కష్టపడ్డారనమాట. గిఫ్ట్ ప్యాకింగ్ అయ్యింది కానీ శారీస్ ప్యాకింగ్ అవ్వలేదు. ఇంకా రేపు ఉదయాన్న ఏదో ఒక ఐడియా ఆలోచించాలి వీటి కోసం. ఇంకా నైట్ అయితే ఏం అనుకోలేదనమాట. ఉదయాన్ని 11 లోపు వస్తాయని ట్రాకింగ్ ఐడి చూపిస్తుంది. రాకపోతే ఏదో ఒకటి చేయాలి. ఇంకొన్ని నెక్స్ట్ నెమ్మదిగా అయితే పిల్లలిద్దరూ ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నారు. అంటే ప్యాకింగ్ కవర్ కూడా లేదు, వీళ్ళకి ప్యాకింగ్ రాదు కదా, సమయానికి టేప్ కూడా దొరకలేదు. వాళ్ళకి వచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి ఆ గిఫ్ట్ కవర్కి నెమ్మదిగా ఉన్న టేప్స్ అన్నీ ఓపెన్ చేసి నా చేతి నిండా చూడండి ఎలా అతికించారు. అతికించి అవి తీసి ఇప్పుడు గిఫ్ట్ కవర్కి అతికిస్తున్నారు అనమాట. ఈ స్వర్ణలత గారి కోసం గిఫ్ట్ తయారు చేయడం కోసం ఆ పిల్లలిద్దరు అంత కష్టపడుతున్నారు. ఇవన్నీ మొత్తానికైతే గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయింది. దానిపైన ఒక చిన్న స్టిక్కర్ అతికించి దానిపైన థ్యాంక్ యూ అని రాశారు. మా ఆన్లైన్లో ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్న, అంటే శారీస్ పెట్టగానే ఫస్ట్ రియాక్ట్ అయ్యి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళనమాట. ప్రతిసారి శారీస్ పెట్టిన ప్రతిసారి కూడాను ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి మేమైతే మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాం, మరీ పెద్దది ఇవ్వలేకపోయినా. ఎందుకంటే మేము ఎక్కువ మార్జిన్స్ కూడా వేసేసుకోవట్లేదు కదా, అందుకే ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం. ఫ్యూచర్లో బిజినెస్ బాగా జరిగితే మంచి గిఫ్ట్లు కూడా ఇస్తామన్నమాట. అలానే మనం ఫస్ట్ జార్జెట్ శారీస్ పెట్టాం కదా, ఆ జార్జెట్ శారీస్ కోసం అయితే ఎంతమంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. అయిపోయిన కలర్స్ అడుగుతున్నారు. మొత్తానికి అవన్నీ అయిపోయిన కలర్స్, ఉన్ని కలర్స్ కాదు. సో మళ్ళీ కావాలని కొంతమంది ప్రీ ఆర్డర్స్ కూడా పెట్టారు. మీలో ఎవరికైనా మళ్ళీ జార్జెట్ శారీస్ కావాలంటే ఒకసారి ఆర్డర్ చేసుకోండి. ఇంకా కలంకారీవి లెనిన్ శారీస్ పెట్టాం కదా 400వి, అవి కూడా అన్నీ అయిపోయాయి అనమాట. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు తర్వాత వీడియోలో ఎప్పుడో చూసి తర్వాత ఫోన్ చేసి ఈ కలర్ ఉందా ఆ కలర్ ఉందా అంటున్నారు. అంటే మరి అయిపోయిన తర్వాత అయిపోయానే చెప్పాలి కదా, కావాలని లేవంటున్నాం అన్నట్టు చేస్తున్నారనమాట. అలా ఏం కాదు, నిజంగానే అయిపోయి. నేను ఎక్కువ స్టాక్ కూడా తేవట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఒక 2-3 సెట్లు తెచ్చుకుంటున్నాను. అవి అయిపోయినాక మళ్ళీ తెస్తున్నాను అనమాట. ఒకటే మోడల్ 2-3 సెట్లు మాత్రమే వస్తున్నాయి. సో అందుకని మీరు ఒకసారి వీడియో చూసిన వెంటనే కావాలంటే వెంటనే నాకు మెసేజ్ చేయండి, తెలిసిన వాళ్ళైతే పర్సనల్గా. అదనమాట. అందుకనిసే నేను చెప్తున్నాను ఈ వీడియోలో. కావాలని పెట్టలేదని మాత్రం అసలు అనుకోవద్దు, అవి అయిపోయి అందుకనే పెట్టలేదనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను నార్మల్ కవర్లోనైతే నెమ్మదిగా సెట్ చేసి తీసుకెళ్ళాను. దారిలో చూడాలి, పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి ఒకసారి ఇంకేమైనా షాప్స్లో ఉన్నాయా ఏంటని చూసి కొన్ని కవర్స్ అడ్రస్లు చూసుకొని ఫస్ట్ అయితే కవర్ నిండా సర్దేశాను అనమాట. ఒక 5 పార్సల్స్ ఉన్నాయి. అన్నీ కూడా 5 చీరలు, 3 చీరలు, 2 చీరలు ఉన్నాయి. ఒక్క చీర ఎవరు ఆర్డర్ చేయలే, ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి కొరియర్ ఛార్జెస్ కూడా పడతాయి కదా, అందుకనేసి. మేమైతే ఈ చీర మీద 100 రూపీస్ మాత్రమే వేసుకుంటున్నాం అనమాట మార్జిన్. ఇగో నారాయణ స్కూల్ దగ్గర బాక్స్ ఇచ్చాను, చిన్నపాప కూడా ఇచ్చాను. ఇప్పుడు ఈ పార్సిల్ పట్టుకొని కొరియర్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం వేరేలా అయిపోయింది. DTDC అనే కొరియర్ సెంటర్కి వచ్చారనమాట. ఇదైతే కొంచెం నమ్మకం కదా, చాలా నమ్మకంగా వెళ్తాయని. ఈవిడ కవర్లు అమ్ముతుంది, ఒక్కొక్క కవర్ 20 రూపీస్ అంట. అలానే ఈవిడ వెయిటింగ్ మిషన్ కూడా చాలా ఎక్కువ చూపిస్తుంది అనమాట. 2 చీరలే కేజీ చూపిస్తుంది, అంత తేలిగ్గా మెత్తగా ఉన్నాయి చీరలు అసలు. ఇవేమో కేజీ చూపిస్తుంది. నాకు మామూలుగా చేయలేదన్నమాట. నేను అందరి దగ్గర పార్సిల్ కొరియర్ ఛార్జెస్ 100 రూపాయలు తీసుకుంటే ఈవిడ నా దగ్గర 120 రూపాయలు తీసుకుందనమాట. అక్కడ బొక్క పడింది మళ్ళీ నాకు. అది 120 కాకుండా ఈ కవర్కి 120 తీసుకుంది. మొత్తం 140 రూపాయలు, 40 రూపీస్ ఎక్స్ట్రా పడింది అనమాట. ఈవిడ కూడా 4-5 చీరలు చూపించేసరికి ఎక్కువ అడగాలనిపించింది ఏమో మరి. చాలా తేలిగ్గా ఉన్నాయి కానీ 100 రూపీస్ తీసుకుంది. మొత్తానికైతే ఏదో ఒకలాగా ఆర్డర్ ప్యాకింగ్ అయితే చేయించాను అనమాట. డబ్బులు పోయినా సరే ప్యాకింగ్ అయిపోయిందని హ్యాపీగా అనిపించింది. అలానే మనకి చాలామంది లాస్ట్ టైము ఈ జార్జెట్ శారీస్ కావాలని అడిగారనమాట. ఈ బ్లాక్ కోసం అయితే అసలు మామూలుగా జరగలేదనమాట గొడవలు. అంటే బ్లాక్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కూడా లైట్ గ్రీన్ ఉంది కదా, అవి పెట్టగానే ఆ 3 కలర్స్ అయిపోయాయి అనమాట. ఇంకా వాటితో పాటు ఈసారి పర్పుల్ కలర్ ఎక్స్ట్రా వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కువ ట్రెండ్లో ఉంది కదా పర్పుల్, చాలామంది వేసుకుంటున్నారు కదా, సో అందుకే ఇది తీసుకొచ్చాను అనమాట. దీంతో పాటు ఇంక కొన్ని కలెక్షన్ కూడా తీసుకొచ్చాను. అవైతే జస్ట్ ఇప్పుడైతే ఫొటోస్ పెడతాను. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఫుల్గా సారీ ఎలా ఉందనేసి డీటెయిల్స్ అయితే పెడతానమాట. కొన్ని బ్లాక్ అయితే మళ్ళీ వచ్చింది. ఈసారి అయితే మాత్రం కావాలంటే ఆల్రెడీ సారీ చూసే ఉన్నారు కాబట్టి ముందే నాకు ఒకసారి
స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేయండి. దీంట్లో అయితే మనకి రెడ్, గ్రీన్, పింక్, పర్పుల్ అండ్ బ్లాక్ 5 కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇవైతే క్రేప్ సిల్క్ అంటాం కదా, చాలా మెత్తని చీరలు. ఇవి కూడా ఆ కలర్స్ వచ్చాయి. ఇవి డోలా సిల్క్. ఇవి కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. చూడడానికి ఇలా అనిపిస్తుంది కానీ ఇవి లేటెస్ట్ మోడల్ అనమాట. శారీ పైన వర్క్ ఇలా వస్తుంది, కిందన అంచు వచ్చి పైన కలంకారీ వస్తుంది. ఇదొక మోడల్ ఉంది. ఇవి నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.